హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు బనశంకరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసా. ఇక్కడికి రావడం ఎలా అని ఆలోచిస్తున్నారా? మనకు బెంగళూరులో ఎక్కడి నుండి అయినా బనశంకరికి బస్సెస్ అయితే ఉంటాయండి. అయితే మనకు ఒక 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటది. అలానే ఇక్కడ మెట్రో కూడా ఉంటదండి. మెట్రో నుండి ఒక 5 మినిట్స్ వాకబుల్ ఉంటది టెంపుల్ కి అంతే. టెంపుల్ దగ్గర స్లిప్పర్స్ పెట్టుకోవడానికి లాకర్ ఉంటది. ఇంకా అక్కడ స్లిప్పర్స్ పెట్టేసి టెంపుల్ లోకి అయితే వచ్చేసా. ఇక్కడ అమ్మవారికి దీపారాధన చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది జరుగుతుందని అందరూ నమ్ముతారు. నుండి వచ్చాక కొంచెం ముందుకు వస్తే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే ఉంటాయండి. ఇంకా అక్కడైతే మనం కాల్ వాష్ చేసుకోవాలి. ఇంకా వాష్ చేసుకుని క్యూలోకి అయితే వెళ్ళాను. ఇప్పటికి క్యూ అయితే చేంజ్ అయిందండి. అప్పుడైతే క్యూ ఇంత లేదు. ఇప్పుడైతే మొత్తం తిప్పి పెట్టారు టెంపుల్ లోకి. క్యూ అయితే చాలా ఉంది. వారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. వీకెండ్ వచ్చి అందుకే కొంచెం క్రౌడ్ ఉంది ఇక్కడ. మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయో లేదో కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఇక్కడ టెంపుల్ పక్కనే ఒక స్టోన్ టైప్ అయితే ఉంటదండి. ఆ స్టోన్ పైన మన హ్యాండ్స్ పెట్టి మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే మన హ్యాండ్స్ మోవటం బట్టి మన కోరిక నెరవేరుతుందో లేదో తెలుసుకోవచ్చు. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి టెంపుల్ కి రావటం. మీలో ఎంతమంది ఈ టెంపుల్ చూసారో కమెంట్ చేసేసేయండి. ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి, అదే అన్నప్రసాద కేంద్రము. నిత్యం అన్నప్రసాదం కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అమ్మవారిది. నెక్స్ట్ అయితే బిగ్ బుల్ టెంపుల్ కి వెళ్ళాలనుకుంటున్నా. అందుకే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నా. ఇక్కడ నుండి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటది అంతే. నేను బెంగళూరుకి వచ్చిన కొత్తలో నాకు ర్యాపిడో అయితే మంచిగా యూజ్ అయిందండి. అంటే బిఎంటీసీ నాకు అంత అప్పుడు ఐడియా లేదు. ఇప్పుడైతే ఓకే, బిఎంటీసీలో వెళ్ళిపోతున్నా. ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే. బిగ్ బుల్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే దొడ్డ గణపతి టెంపుల్ అయితే ఉంటది. నేను వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇంక చేసేది ఏమీ లేక బిగ్ బుల్ టెంపుల్ కి అయితే వెళ్ళా. పైన ఎక్కడికైనా వెళ్ళాలంటే అబ్బా ఒక్కదాన్నే వెళ్ళాలా, ఒక్కదాన్ని తిరగాలా అని అనుకునేదానండి. ఇప్పుడైతే అదేం లేదు. అంత పక్కకు పెట్టేసి సోలో ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఫారినర్స్ కూడా చూసానండి నేనైతే టెంపుల్ దగ్గర. ఇంకా కిందకైతే వచ్చేసాను. ఇంకా కింద అయితే ప్రసాదం ఇచ్చారు. ఇంకా టెంపుల్ కి వెళ్ళి ప్రసాదం తీసుకోకపోతే ఎలా చెప్పండి. ఇంకా అందుకని ప్రసాదం తీసుకున్నా. ఇంకా తింటున్నప్పుడు నాకైతే ఒకటి ఆలోచన వచ్చింది. ఎందుకు మనం ఇంట్లో చేసినప్పుడు ప్రసాదం అంత టేస్టీగా రాదు, టెంపుల్స్ లో మాత్రమే ఎందుకు అంత టేస్టీగా ఉంటది? అండ్ ఈ టెంపుల్ విషయానికి వస్తే ఇదైతే 16th century దంటండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.